కాసేపట్లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఈ భేటీలో భాగంగా కులగణన సర్వే నివేదిక, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్స్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇన్ఛార్జిగా పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి, ఇతర నాయకులను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. పార్టీ పటిష్టత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు మీనాక్షి నటరాజన్. खरगे जी ने और हमारे सबके नेता आदरणीय राहुल जी और प्रियंका जी ने जो जिम्मेदारी दी है तेलंगाना में कार्यकर्ता के रूप से मुझे काम करने के लिए, मैं यहाँ के प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और हमारे माननीय मुख्यमंत्री जी और हमारे तमाम एमएलए और जनप्रतिनिधियों के ज़रिए हमारी कोशिश होगी कि जो संविधान के मूल्यों का भारत है उसके निर्माण के लिए तेलंगाना एक आदर्श प्रदेश बने। और जिस तरह से यहाँ पर सामाजिक आर्थिक न्याय के लिए मुख्यमंत्री जी ने पहल की है, आदरणीय राहुल जी की प्रेरणा और उनके नेतृत्व में, उस काम को हम अपने संगठन के भी कार्यकर्ताओं के ज़रिए वो संदेश लेकर जाएं और उसको हम जन जन तक पहुंचाने का। श्री मल्लिकार्जुन खरगे जी ने और हमारे सबके కాసేపట్లో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం కానుంది. ఇప్పటికే గాంధీ భవన్ కి చేరుకున్నారు మీనాక్షి నటరాజన్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చారి, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఉదయం కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి చేరుకున్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జీలు అంటే ఫ్లైట్లో వస్తుంటారు. సాధారణమైనటువంటి జీవనానికి అలవాటు పడినటువంటి మీనాక్షి నటరాజన్ రైల్లో వచ్చారు. రైల్వే స్టేషన్కే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా వెళ్ళి ఆహ్వానం పలికారు. పెద్ద హోటల్లో బస చేసేటువంటి సంప్రదాయం గతంలో ఉండేది. ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్కి మీనాక్షి నటరాజన్ ఉదయం వచ్చారు. అక్కడే సీఎం రేవంత్ రెడ్డి అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఆమెని కలిసి స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కి మీనాక్షి నటరాజన్ వచ్చారు. మరి కాసేపట్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. వచ్చినటువంటి వెంటనే సాధారణంగా కొత్త ఇన్ఛార్జి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు హడావుడి చేస్తూ ఉంటారు. ఈ హడావుడి అంతా చూసి మీనాక్షి నటరాజన్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ హడావుడి, సాదాసీదాగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే గాంధీ భవన్కి వచ్చినటువంటి వెంటనే పీసీసీని అడిగారు. పీసీసీని పిలవాలని సూచించారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి విషయాలకు వెళ్తే, పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏడాదిన్నర పాటుగా పార్టీ నాయకులకి, పార్టీకి, ప్రభుత్వానికి కొంత సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం మీద వచ్చేటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అధికార పక్షం నుంచి వచ్చేటువంటి కౌంటర్ కావచ్చు, ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి సమాధానం కావచ్చు, వీటి మీద కొంత గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇప్పటికే మీనాక్షి నటరాజన్ దృష్టిలో ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి క్యాడర్కి, పార్టీ నాయకత్వానికి కూడా కొంత గ్యాప్ ఉంది అనేటువంటి అసంతృప్తితో క్యాడర్ ఉందనేటువంటి భావన కూడా ఇప్పటికే ఉంది. ఆ విషయాలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ ఫ్యామిలీకి, రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీని అదుపులో ఉంచుకోవడం, అలాగే పార్టీ క్యాడర్కి, నాయకత్వానికి, ప్రభుత్వానికి సమన్వయపరచాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఇప్పుడు ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే గాంధీ కుటుంబానికి లాయల్గా ఉండేటువంటి మీనాక్షి నటరాజన్ని తెలంగాణకి ఇన్ఛార్జిగా వేశారనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక ప్రధానంగా తెలంగాణలో త్వరలోనే కేబినెట్ విస్తరణ జరుగుతుందని, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఇప్పటి వరకు వేసినటువంటి పరిస్థితి లేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి వీటి మీద మీనాక్షి నటరాజన్ కొంత ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారు అనేటువంటి అభిప్రాయం మాత్రం మీనాక్షి నటరాజన్ మీద ఉంది. కాబట్టి పార్టీ శ్రేణులు, అలాగే పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులంతా కూడా కొంత కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనేటువంటి భావన కూడా కలుగుతుంది. అయితే గతంలో కూడా ఇలాంటి అంశాలే చెప్పారు ఇన్ఛార్జీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా. కానీ పార్టీకి సంబంధించి, పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నటువంటి ఫీలింగ్లో నాయకులు ఉన్నారు. కాబట్టి వీరందరికీ సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ
మీనాక్షి నటరాజన్ ఎలా డీల్ చేస్తుంది, అలాగే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేయడానికి ఎలా చేస్తారు, పార్టీకి అలాగే కింద క్యాడర్ని సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయనేది కూడా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్కి సవాల్గా ఉంటాయి. కాబట్టి పార్టీ నాయకులు, పార్టీ ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ పార్టీని నిర్మాణంలో కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు మీనాక్షి నటరాజన్.